ప్రమాణ స్వీకారం టైంకి ఉమ్, ఉమ్, ముగ్గురు కలవడానికి కూడా రెడీ అయ్యారు, ఆంధ్ర భవన్లో కలుద్దామని. ఉమ్. అంటే అప్పటికి తెలియదా ఎవరికి? తెలియదు, ఎవరికి చెప్పలేదు. వాళ్ళు అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఓకే. కరెక్ట్ గా ఇందులో వర్మ గారు బయలుదేరిన తర్వాత వెళ్తూ ఉండగా ఫోన్ వచ్చింది, మీరు అర్జెంట్ గా అటు వచ్చేయండి అని, ఓకే. మోడీ గారిని కలవండి అని. ఉమ్, అటు వెళ్ళిపోయాడు ఆయన. ఉమ్. వీళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయన ముందే తెలుసు అనుకుంటున్నారు. చెప్పలాళ్ళు. అది ఉమ్, ఈయన నువ్వు మోడీని కలువు అని చెప్పి నువ్వు ఇంకెవరికి చెప్పొద్దని చెప్తారు సాధారణంగా. ఉమ్, ఈయన అందుకని ఏం చెప్పలేదు. భోజనానికి వస్తున్నానని అటు వెళ్ళాడు ఆయన. ఉమ్. మంత్రివర్గ ప్రమాణ చివరికి వాళ్ళ ఆవిడ కూడా ఫీల్ అయినట్టు నాకు తెలిసినంత వరకు. ఉమ్. ఏది వర్మ గారి మిస్సెస్ కూడా, ఎందుకంటే ఫ్యామిలీ లేదు అక్కడ. ఆహా, అదే ఈయన ఒక్కడే వెళ్ళిపోయారు. ఉమ్, నీకు చెప్పుకుంటారని నాకు చెప్పలేదమ్మా అని చెబుతాడు పాప వాళ్ళ ఇంట్లో. ఉమ్, లేకపోతే వాళ్ళ కుటుంబం చాలా పెద్దది, ఉమ్మడి కుటుంబం. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు, కింద పైన ఫ్లాట్. ఫ్యామిలీ మొత్తం వెళ్ళేవాళ్ళు 100 మంది, ఎవరు లేరు. ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు ఆయన. ఆయన కూడా చెప్పలేదు, చెప్పుంటే వెళ్ళేవాడు, ముందే చెప్పేవాడు కదా ఆయన. కాబట్టి అంత సర్ప్రైజ్ ఉంటుంది బీజేపీలో. అంటే ఈయన నితిన్ ఎంపిక కూడా అలాగే జరిగిందా? అంతే, అంతేనా? లాస్ట్ మినిట్ వరకు ఎందుకు ఇప్పుడు మన మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, మన వర్మ గారు వీళ్ళందరితో కలిసి పనిచేశాడు అతను చాలా చోట్ల ఎలక్షన్స్ లో. మన మహారాష్ట్ర ఎలక్షన్స్ లో వాటిట్లో కూడా పనిచేశారు. వీళ్ళందరూ ఏం బాస్ అంటే ఏం బాస్ అనుకునే రకం. అకస్మాత్తుగా పేరు వచ్చి షాక్ అయ్యారు.